ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. ఏఐసీసీ టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. జాతీయ ఉపాధి హామీ చట్టం పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా గాంధీ సర్కిల్ వద్ద నిరసనలో పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కొత్త పథకాన్ని తెస్తూ బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరు తొలగిస్తూ బీజేపీ కుట్రలు చేస్తుందని చెప్పి ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సిద్దిపేట జిల్లాకు సంబంధించింది మనం సిద్దిపేట సర్కిల్ గాంధీ సర్కిల్ వద్ద ఉన్నాము. సిద్దిపేట జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. వాళ్ళని అసలు నిరసన కార్యక్రమంతో పాటు ఏ విధంగా ముందుకెళ్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిజంగా మహాత్మా గాంధీ పేరు ఉపాధి హామీ పథకం తొలగించారని చెప్పి మీరు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసలు ఏ విధంగా ముందుకెళ్తారో, నిజంగా బీజేపీ ఎందుకు చేస్తుంది అనుకుంటున్నారు ఇట్లా? ఇది సొంత లాభాల కోసం మోడీ గారు చేసే పని. మహాత్మా గాంధీ గారి పేరు తీసివేయడం ఎలా అయితే అసలు కరెక్ట్ కాదో, మోడీ గారి గురించి మీకు తెలిసిందే. గాంధీ పేరు ఎక్కడ వినిపిస్తుందో ఆయనకి వణుకు పుడుతుంది. ఆ గాంధీ గారి పేరు తీసేయాలి, ఆయన పేరు ఎక్కడ వినిపించొద్దు, మన దేశంలోనే కానీ ఎక్కడ వినిపించొద్దు అనే విధంగా ఆయన మహాత్మా గాంధీ గారి పేరు తీసేశారు ఈరోజు. వాస్తవానికి ఒకవేళ వారు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఒక మహాత్మా గాంధీ చట్టం నుంచి తీసేయలేకపోతే మీ కార్యక్రమం, నిరసన కార్యక్రమం ఏ విధంగా ముందుకెళ్తారు? మేము ఇప్పుడు జస్ట్ స్టార్ట్ చేసినామన్నా. ఇదే విధంగా ఈయన ఇప్పుడు మా మాట వినకపోతే, మహాత్మా గాంధీ గారి పేరు తీసేస్తే మాత్రం మేము ఖచ్చితంగా ఇంకా పోరాడుతూనే ఉంటాం. బీజేపీ ముట్టడి కానీ, బీజేపీ వాళ్ళ మీదకే కానీ, మోడీ గారికే కానీ మేము ఖచ్చితంగా ఇంకా కొనసాగుతూనే ఉంటుంది మా పోరాటాలు. ఖచ్చితంగా ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనే పేరు ఎట్లయితే నడిచిందో 20 ఏళ్ల నుంచి, అదే విధంగా నడవాలి అని మా ప్రొటెస్ట్ కొనసాగుతూనే ఉంటుంది. ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో మహాత్మా గాంధీ గారు పేరు తీసేయడము బీజేపీ నిరంకుశ పాలనకి నిదర్శనము. ఇవాళ గత 20 ఏళ్ల కింద కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారి పేరు పెట్టి ఇవాళ కరోనా టైంలో కానీ ఏ టైంలో కానీ చూస్తుంటే మన ఉపాధి హామీ పని చేసుకునే వాళ్ళకి ఇది ఒక గొప్ప, వాళ్ళకి రోజు తిండి పెట్టే కార్యక్రమం లాంటిది. అట్లాంటి కార్యక్రమాన్ని నీరుగార్చే విధంగా వాళ్ళ బిల్ పాస్ చేసిండ్రు. అది కూడా ప్రతిపక్షాలని అడగకుండా, వాళ్ళ డెసిషన్ ఏం తీసుకోకుండా, వాళ్ళని సంప్రదించకుండా బిల్ పాస్ చేయడం జరిగింది. కాబట్టి ఈ బిల్లు అనేది ఒక సామాన్య ప్రజలకు ఉపాధి హామీ చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది వెంటనే వాళ్ళు వెనక్కి తీసుకొని మహాత్మా గాంధీ పేరు తప్పకుండా దానిలో ఉండాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. చూడొచ్చు, నిజంగానే మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు మిగతా అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమం చేపడతాం. ఆ తర్వాత కూడా మిగతా కేంద్ర ప్రభుత్వం తీసుకుని ఏదైతే బీజేపీ తీసుకుందో నిరసన కార్యక్రమం వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ప్రతిపక్షాలను ప్రశ్నించకుండా వాళ్ళు నిరసన క్రోషంగా తీసుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా కృష్ణతో దుర్గాడి, బిగ్ టీవీ, సిద్దిపేట.